హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ టెక్నో. సో ఇది వచ్చేసరికి యమహా ఎంటీ మీటర్ అండి. సో నేను చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపేర్స్లో స్పీడ్ వర్క్ చేయకపోవడం, డెడ్ అయిపోవడం, ఆర్పిఎం లేకపోవడం ఇట్లాంటివి ఉన్నాయి. బట్ ఈ మీటర్ ప్రాబ్లం ఏంటంటే మీటర్ అంతా బాగానే వర్క్ చేస్తుంది, బట్ డిస్ప్లే లైట్స్ అనేవి ఆన్ అవ్వట్లేదు అని చెప్పేసి అని కస్టమర్ యానం నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. సో అక్కడి నుంచి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి వర్క్ చేయించుకోవడానికి అని వచ్చారు. సో ఆయన మీటర్ ఓపెన్ చేయకముందు సార్ మినిమం టు మ్యాక్సిమం ఇంత ప్రైస్ ఉంటుంది, ఛార్జెస్ అవుతుంది అని చెప్పేసి అన్నాం సర్వీస్కి. సో అగ్రీ అయ్యారు. ఓపెన్ చేసి చూస్తే ఫుల్గా వాటర్ ఉన్నాయి లోపల. ఎందుకంటే ఈ కవర్ క్యాప్ ఏదైతే ఈ మీటర్ కవర్ క్యాప్ ఉందో దాని ట్రిప్ బటన్స్ అనేవి రబ్బర్ బటన్స్ పోయాయి. సో దాని నుంచి సర్వీసింగ్ వాటర్ అని, రెయిన్ వాటర్ అని లోపలికి వెళ్ళిపోవడం, డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఫైనల్లీ ఆయన అడిగిన కంప్లైంట్ మనం రెక్టిఫై చేసి క్లియర్ చేసాం. దాంతోపాటుగా సో మీటర్ ట్రిప్పింగ్ కూడా అవ్వట్లేదు, ఎందుకంటే వాటర్ వెళ్ళిపోవటం వల్ల చాలా వరకు ట్రాక్స్ అండ్ ట్రిప్ బటన్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. సో దాన్ని కూడా రీప్లేస్ చేసి సర్వీస్ చేశాను. దాంతోపాటుగా కస్టమర్కి కూడా మళ్ళీ ఫ్యూచర్లో అంటే మళ్ళీ వాటర్ అట్లా ఫామ్ అవ్వకుండా ఉండడానికి మీటర్ క్యాప్ కవర్కి ఏదైతే ఉందో బటన్స్ కూడా వేసి ఫిట్ చేయడం జరిగింది. సో కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా రీజనబుల్ ప్రైస్లో వర్క్ చేసి ఇచ్చాను నేను. సో కస్టమర్ హ్యాపీ అండ్ నేను ఇంకా హ్యాపీ, ఎందుకంటే ఇన్స్టా నుంచి చూసి చాలామంది అంత లాంగ్ నుంచి వచ్చి వర్క్ చేయించుకుంటున్నారు. ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే చాలా లాంగ్ నుంచి సర్వీస్ కోసం మీటర్స్ వేస్తున్నారు, పార్సల్స్ వేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం డిలే అయిపోతుంది. సో డెఫినెట్గా నేను స్పీడప్ చేసుకుంటాను. సో ప్రతి ఒక్కరికి సో సారీ. అండ్ ఇట్లానే సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.